ఇది మామిడికాయ పులిహోర. పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీసేసి కడిగి దాన్ని మంచిగా గీరుకోవాలి, లేదంటే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను మిక్సీ చేసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్ పోపు చేసుకోవాలి. పోపులో మనకు ఇష్టమైనవి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కలమాకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పల్లీలు అవసరం అనిపిస్తే పల్లీలు కూడా వేసుకోవాలి. నాకు పల్లీలు ఇష్టం అనిపించదు కాబట్టి వేయలేదు. నేను ఒట్టి మినపప్పు వేసి చేశాను, చూస్తున్నారు కదా. ఇవి వేసి అన్నంకు మనము ఈ మిక్సీ చేసుకున్న మామిడికాయ కలిపేసుకొని దానికి తగినంత ఉప్పు కూడా కలుపుకొని ఈ పోపులో అన్నం కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచితే మామిడికాయ పులిహోర రెడీ. టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో మామిడికాయ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. సీజనల్ ఫ్రూట్గా ఇప్పుడు వచ్చేది మామిడికాయ కాబట్టి మనం కంపల్సరీ తినాలి. ఏం వేడి కాదు, చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. ప్రతి ఒక్క దేవుడికి మనము ఏ దేవుడికి పులిహోరలు పెడతామో ఆ దేవుడికి కూడా పెట్టొచ్చు. అమ్మవార్లకి, విష్ణుమూర్తికి, గణపతికి అందరికీ కూడా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.